ఇన్ఫినిటివ్స్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. అబౌట్ టు ఎలా యూస్ చేయాలి? ఐ వాస్ అబౌట్ టు మీట్ యూ అర్థం ఏంటి? అండ్ నెక్స్ట్ మీన్ టు పక్కన V1 వస్తే ఎలాంటి అర్థం వస్తుంది అని ఒక స్టూడెంట్ అడిగారు. ఫస్ట్ అబౌట్ టు గురించి మనం మాట్లాడుకుందాం. అబౌట్ టు ని మనం ఎక్కడ యూస్ చేస్తామంటే, ఒక పని చెయ్యబోతున్నాము, ఒక పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము, జస్ట్ ఇంకా చేయబోతున్నాము అని చెప్తాం కదా, అని చెప్పడానికి అబౌట్ టు పక్కన V1 ని యూస్ చేస్తాం. ఇప్పుడు మీకు క్లాస్ ఉంది అని నేను అనౌన్స్ చేశాను, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కోర్స్ స్టూడెంట్స్ కి క్లాస్ ఉంది అని నేను అనౌన్స్ చేశాను. వెంటనే మా ఫ్రెండ్ కాల్ చేసి నాకు 7:30 క్లాస్ ఉంది అని నేను అనౌన్స్ చేసిన తర్వాత 7:29 కి మా ఫ్రెండ్ కాల్ చేసి ఏం చేస్తున్నావు, బయటికి వెళ్దాం వస్తావా అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఆ క్షణం నేను ఏం చేస్తూ ఉంటాను, వాడికి ఏం చెప్తాను, నేను క్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను, చాలా దగ్గరలో నేను ఒక పని చేయబోతున్నాను అని చెప్పడానికి అబౌట్ టు ని యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సారీ ఐ కెనాట్ కమ్, ఐఎమ్ సారీ ఐ కెనాట్ కమ్. ఎందుకు? వై? బికాస్ ఐ యామ్ అబౌట్ టు స్టార్ట్ ద క్లాస్. నేను క్లాస్ ని స్టార్ట్ చేయబోతున్నాను. జస్ట్ నేను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నా, నువ్వు కాల్ చేసావు. జస్ట్ ఒక పని చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఒక విఐపి, ఎవరో ఒక సెలబ్రిటీ మా ఇంటికి వచ్చారు. నేను మీకు మెసేజ్ చేసా, నీకు తెలుసా సెల్ఫీ విత్ ద సెలబ్రిటీ అని అప్డేట్ చేశాను అనమాట, స్టేటస్ పెట్టాను. అప్పుడు మీరు చూసి నేను వస్తా ప్లీజ్ కొద్దిసేపు అలానే ఆపు అతన్ని అని మీరు అన్నారనుకోండి, అతను వెళ్ళిపోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాడు. ఒక పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి హీఈస్ అబౌట్ టు లీవ్. ఒక పని చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి అబౌట్ టు పక్కన V1 ని యూస్ చేస్తాం. ఏ పని చేయడానికి అయితే మనం సిద్ధంగా ఉంటామో ఆ పనికి సంబంధించిన V1 ని యూస్ చేస్తాం. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ ద క్లాస్. నేను ఇంకా క్లాస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, చేయబోతున్నాను అంతే. హీస్ అబౌట్ టు లీవ్. అతను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పడం. ఇక్కడ స్టూడెంట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ లో హీ వాస్ అబౌట్ టు మీట్ యూ, అతను నిన్ను కలవబోతున్నాడు. దీన్ని ఎలా ఊహించుకోవచ్చు అంటే, ఈస్ రాలేదండి, వాస్ వచ్చింది. గతంలో ఏదో ఒక సందర్భం నాకు కరెక్ట్ గా స్ట్రైక్ అవ్వట్లేదు కానివ్వండి, అతను జస్ట్ మిమ్మల్ని కలవబోతూ ఉన్నాడు, కానీ వెంటనే అతనికి వేరే కాల్ వచ్చింది. హీ వాస్ అబౌట్ టు మీట్ యూ, నిన్ను కలవబోతూ ఉన్నాడు, బట్ హీ గాట్ ఎ కాల్, సో హీ కుడ్ నాట్ మీట్ యూ. అతను నిన్ను కలవడానికి సిద్ధంగా ఉన్నాడు, రావడానికి అంతా కూడా. హీ వాస్ అబౌట్ టు మీట్ యూ, బట్ బికాస్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ హీ కుడ్ నాట్ కమ్. ఇలా చెప్పొచ్చు, అన్వయించుకోవచ్చు. అబౌట్ టు ని మనం ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఒక పని జస్ట్ ఇంకా చేయబోతున్నాము, చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి అబౌట్ టు పక్కన మనం V1 ని యూస్ చేస్తాం. నెక్స్ట్ మీన్ టు గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం అబౌట్ టు గురించి మాట్లాడుకున్నాము. మీన్ టు పక్కన V1 ని యూస్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది అన్న ఎక్స్ప్లెనేషన్ ని అడుగుతూ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఐ డిడ్ంట్ మీన్ టు మేక్ యూ కన్ఫ్యూజ్. ఇది కొంచెం లెంతీగా ఉన్న ఎగ్జాంపుల్. మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాని దగ్గరికి వద్దాం. మీన్ టు పక్కన ఏదైనా V1 ని యూస్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది? మన ఎవ్రీడే కన్వర్సేషన్స్ లో దీన్ని ఉపయోగించదగ్గ ఒక స్ట్రక్చర్ ఇది. మీన్ టు పక్కన V1 ని యూస్ చేస్తే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు వింటూ ఉంటారు ఎక్కడైనా, ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ, ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. నేను ఏదైనా ఒక మాట మీతో అన్నాను, దానికి మీరు వెంటనే హర్ట్ అయిపోయారనుకోండి, అయ్యో నేను మీరు హర్ట్ అవ్వాలని కాదు చెప్పింది, మిమ్మల్ని హర్ట్ చేయటం నా ఉద్దేశం కాదు, ఒకటి చేయటం మన ఉద్దేశం కాదు అని చెప్పడానికి మనము డిడింట్ మీన్ పక్కన V1 ని యూస్ చేస్తాం. ఏ పని చేయటం అయితే మన ఉద్దేశం కాదో ఆ పని గురించి, ఆ పనికి సంబంధించిన V1 ని మనం యూస్ చేస్తాం. ఐ డిడింట్ మీన్ టు హర్ట్ యూ, మిమ్మల్ని హర్ట్ చేయాలని అన్నది నా ఉద్దేశం కాదు. అతను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అతన్ని పిలిస్తే అతను ఏదేదో చెప్పాడు, అతను చెప్పిందంతా విన్న తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. అరే ఎందుకు పిలుచుకొచ్చావు ఇతన్ని, అతనికి అసలు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసేసాడు అని మీరంటే, అప్పుడు నేను ఏమంటానంటే, అతని ఉద్దేశం నిన్ను కన్ఫ్యూజ్ చేయాలని కాదు. హీ డిడింట్ మీన్ టు కన్ఫ్యూజ్ యూ. ఒక పని చేయడం మన ఉద్దేశం కాదు అని చెప్పడానికి డిడింట్ మీన్ పక్కన ఆ పనికి సంబంధించిన V1 ని యూస్ చేస్తాం. ఇక్కడ స్టూడెంట్ ఇచ్చిన క్వశ్చన్ చూస్తే, ఐ డిడింట్ మీన్ టు మేక్ యూ కన్ఫ్యూజ్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేలా చేయటం నా ఉద్దేశం కాదు, నేను ఏదైతే చెప్పానో అదే మీనింగ్ వస్తుంది. ఐ డిడింట్ మీన్ టు కన్ఫ్యూజ్ యూ, దాన్నే ఐ డిడింట్ మీన్ టు మేక్ యూ కన్ఫ్యూజ్డ్ అని కొంచెం కాంప్లికేటెడ్ గా సెంటెన్స్ యూస్ చేశారు. ఐ డిడింట్ మీన్ టు మేక్ యూ కన్ఫ్యూజ్, రెండింటి అర్థం కూడా అదే వస్తుంది, నిన్ను కన్ఫ్యూజ్ చేయడం నా ఉద్దేశం కాదు అని చెప్పడం.